నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ద రైన్ పోయం యొక్క మీనింగ్ తెలుసుకుందాం. అలాగే గ్లాసరీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఈ వీడియోలో చేయడం జరిగింది. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ద రైన్ పోయం యొక్క మీనింగ్ని మనం తెలుసుకుందాం. ద రైన్ అనే పోయంని తిరువల్లూర్ అనే తమిళ పోయిట్ దీన్ని రచించారు. ఒకసారి ఇప్పుడు దీని మీనింగ్ ఏంటని దీన్ని ఒకసారి చదివి దాని మీనింగ్ తెలుసుకుందాం. ద రైన్ మేక్స్ ప్లీజెంట్ ఫుడ్ ఫర్ ఈటర్స్ రైస్, యాజ్ ఫుడ్ ఇట్ సెల్ఫ్ థర్స్ట్ క్వెంచింగ్ డ్రాఫ్ట్ సప్లైస్. ఇఫ్ ఫ్రమ్ ద క్లౌడ్ స్నో డ్రాప్స్ ఆఫ్ రైన్ ఆర్ షెడ్, దిస్ ట్రే టు సీ గ్రీన్ హెర్బ్ లిఫ్ట్ అప్ ఇట్స్ హెడ్. ఈ పోయంని చదివాం కదా, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద రైన్ మేక్స్ ప్లీజెంట్ ఫుడ్ ఫర్ ఈటర్స్ రైస్. దీనిలో ఒక్కొక్క దాని మీనింగు ఒకసారి మనం తెలుసుకుందాం. ఇక్కడ రైన్ అంటే వర్షం అని అర్థం. మేక్స్ అంటే ఉత్పత్తి చేయడం లేదా తయారు చేయడం అని అర్థం. ప్లీజెంట్ అంటే ఆహ్లాదకరమైన. ఫుడ్ అంటే ఆహారం. ఈటర్స్ అంటే తినేవారు అని అర్థం. రైజ్ అంటే పెరగడం అని అర్థం. ఇక్కడ దీని మీనింగ్ మనం చూద్దాం. వర్షం ఆహారం తినేవారికి ఆహ్లాదకరమైన ఫుడ్ని పెంచుతుంది. వర్షాలు ఎక్కువ పడడం వలన ఆహారోత్పత్తి అనేది పెరుగుతుంది. యాజ్ ఫుడ్ ఇట్ సెల్ఫ్ థర్స్ట్ క్వెంచింగ్ డ్రాఫ్ట్ సప్లైస్. ఇక్కడ మీనింగ్స్ చూద్దాం. ఫుడ్ అంటే ఆహారం, ఇట్ సెల్ఫ్ అంటే తన యొక్క అని అర్థం. థర్స్ట్ క్వెంచింగ్ అంటే ఆ దప్పిక, ఆహార దప్పికలు. డ్రాఫ్ట్ సప్లై, ఇక్కడ డ్రాఫ్ట్ సప్లై అంటే గుక్కెడు నీళ్ళు అని అర్థం. వర్షపు నీరు ద్వారా మనకి కావాల్సిన ఆహారం మనం పొందుతాము. అలాగే మా ఆహార దప్పికలు అనేవి తీర్చుకోవడం అనేది జరుగుతుంది. వర్ష బిందువులు రావడం వల్ల గుక్కెడు నీళ్ళ ద్వారా మన దప్పిక అనేది తీరుతుంది. ఇఫ్ ఫ్రమ్ ద క్లౌడ్స్ నో డ్రాప్స్ ఆఫ్ రైన్ ఆర్ షెడ్. క్లౌడ్స్ అంటే ఇక్కడ మేఘాలు. ఇక్కడ వర్షపు నీటిని కురిపించకపోతే కరువు అనేది ఏర్పడుతుంది. కరువు ఏర్పడటం అంటే మనకు తినడానికి ఆహారం దొరకదు. అలాగే దాహం తీర్చుకోవడానికి ఉక్కిన నీళ్ళు కూడా మనకి దొరకవు అని చెప్తున్నారు. దిస్ రేర్ టు సీ గ్రీన్ హబ్ లిఫ్ట్ అప్ ఇట్స్ హెడ్. ఇక్కడ రేర్ అంటే అరుదైన అని అర్థం. హెర్బ్ అంటే చిన్న చిన్న మొలకెత్తిన గడ్డి ఉంటుంది కదా, అది పచ్చిగడ్డి. లిఫ్ట్ అప్ ఇట్స్ హెడ్ అంటే తల పైకెత్తి చూడటం అని అర్థం. మేఘాలు కనుక వర్షాన్ని కురిపించకపోతే నేలపై పచ్చగడ్డి అనేది మొలకెత్తడానికి అవకాశం ఉండదు. వర్షం కనుక పడకపోయినట్లయితే పచ్చగడ్డి అనేది మొలకెత్తదు. వర్షం పడటం వల్ల ఆహారోత్పత్తి అనేది పెరుగుతుంది. ఆహారం తినేవారికి ఆహ్లాదకరమైన ఫుడ్ అనేది లభిస్తుంది. వర్షం వల్ల ఆహార కొరత అనేది ఏర్పడదు. మన దప్పిక అనేది ఈ వర్షం ద్వారా తీరుతుంది. కరువు అనేది ఏర్పడదు. మేఘాలు కనుక వర్షం కురిపించకపోతే నేలపై పచ్చగడ్డి అనేది మొలకెత్తదు. కవి వర్షం వలన కలిగే ఉపయోగాల్ని పోయం ద్వారా తెలియజేశారు. అబౌట్ ద పోయట్, తిరువల్లూర్, commonly known as Valluvar, was a celebrated Tamil poet and philosopher. He is best known as the author of Thirukkural, a collection of couplets on ethics, political and economical matters, and love. The text is considered an exceptional and widely cherished work for the Tamil literature. తిరువల్లూర్ అనే అతనుని వల్లూవర్ అని పిలుస్తారు. అతను తమిళ్ పోయెట్, అలాగే ఫిలాసఫర్ అంటే తత్వవేత్త కూడా. అతను రచించిన తిరుక్కురల్ అనేది అతనికి మంచి పేరు సంపాదించి పెట్టింది. తిరుక్కురల్ గ్రంథంలో కప్లెట్స్ ఆన్ ఎథిక్స్ అంటే ద్విపదులు సంబంధించి, పొలిటికల్ అండ్ ఎకనామికల్ మ్యాటర్స్
ఆర్థికపరమైన రాజకీయపరమైన విషయాలు అండ్ లవ్ అలాగే ప్రేమకు సంబంధించిన విషయాలను ఈ తిరుక్కురల్ గ్రంథంలో రాయడం జరిగింది. ద టెక్స్ట్ ఈజ్ కన్సిడర్డ్ యాన్ ఎక్సెప్షనల్ అండ్ వైడ్లీ చెరిష్డ్ వర్క్ ఫర్ ద తమిళ్ లిటరేచర్. ఈయన రచించిన ఈ గ్రంథం అసాధారణంగా విస్తృతంగా ఆదరణ లభించింది తమిళ్ లిటరేచర్లో ఈయనకి మంచి పేరు అనేది సంపాదించి పెట్టింది. గ్లాసరీ. థర్స్ట్ క్వెంచింగ్ మీన్స్ సర్వింగ్ టు రిలీవ్ థర్స్ట్, రిఫ్రెషింగ్ అంటే దాహం తీరడం. డ్రాట్ మీన్స్ ఏ సింగిల్ యాక్ట్ ఆఫ్ డ్రింకింగ్, గుక్కెడు నీళ్ళు అని అర్థం. రేర్ అంటే అన్కామన్ అంటే అరుదైన అని అర్థం. హెర్బ్ అంటే ప్లాంట్ అంటే మొక్క అని మీనింగ్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డస్ రెయిన్ గివ్ అస్? ఆన్సర్, ద రెయిన్ గివ్ అస్ ఫుడ్. సెకండ్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద క్లౌడ్స్ డూ నాట్ రైన్? ఆన్సర్, ఇఫ్ ద క్లౌడ్స్ డూ నాట్ రైన్, plant will not sprout. There is no water in earth. Third question, what does the word thirst mean in the expression thirst quenching draft supply? Answer, thirst means they quenched their thirst with spring water. Fourth question, what makes the green herb lift up its head? The green herb lift up its head, the raindrops falling from the clouds. Fifth question, what is the rhyming word for shed? The rhyming word of shed is head.